నమస్తే. రాష్ట్రంలో ఒక రకమైనటువంటి వాదన కొనసాగుతూ ఉంది. మళ్ళీ ఓసారి ఆంధ్ర తెలంగాణ అంటూ కొన్ని విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఈ అంశంతో పాటు నిన్న కల్వకుంట్ల కవిత తెలంగాణలో పవన్ కనుక అడుగుపెట్టినట్టయితుంటే పనులు రాలుతాయని చెప్పేసి గట్టిగా హెచ్చరించినటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. ఇదే అంశం పైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి బొజ్జల సంధ్యారాణి గారితో. అక్క నమస్తే. నిన్న మీరు కవిత వ్యాఖ్యలు చూసే ఉంటారు. ఒక పక్కన తెలంగాణలో ఆంధ్ర పెత్తనం ఇంకా కొనసాగుతూ ఉంది, ఆంధ్ర నాయకులు మళ్ళీ తెలంగాణకు రావడం ఏంటి అంటూ ఒక రకమైనటువంటి వాదన వినబడతా ఉన్నది. ఇంకా ఆంధ్ర సంబంధించినటువంటి నాయకుల యొక్క విగ్రహాలు కానీ, ఆంధ్ర నాయకుల యొక్క పెత్తనం కానీ ఇక్కడ తెలంగాణలో అవసరమని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారా? దీని పట్ల మీ అభిప్రాయం? చెప్తున్నానా, మన తెలంగాణ కాదని ఎవరు అనరు. మనం తెలంగాణ బిడ్డలమే. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు కంప్లైంట్ అయింది, 13 సంవత్సరాలు. మరి కవితకు మరి 12 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద ఎందుకు గుర్తురాలే? ఇప్పుడు వాళ్ళని పళ్ళు రాలగొడుతూ అంటుంది కదా, ఉద్యమకారులను అందరిని పక్కన కూర్చోబెట్టుకుంది కదా. 1200 మంది విద్యార్థులు చచ్చిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలను ఎందుకు కవిత పరామర్శించలేదు? మరి అప్పుడు ఎవరు అడ్డం వచ్చిరని చెప్పేసి వాళ్ళ నాన్న మరి సీఎంగా ఉన్నప్పుడు ఇంతమంది ఉద్యమకారులను ఎందుకు ఒక్కసారి కూడా పరామర్శించలేదు? ఎందుకు ఉద్యమకారుల తరపున ఈమె కొట్లాడలేదు? ఎందుకు ఉద్యమకారుల శంకరమ్మ ఇవాళ శ్రీకాంతాచారి చనిపోతే ఇవాళ శంకరమ్మకి ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు? ఈమెకి ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీ ఇచ్చిరు. నాయనా మరి నాకొద్దు నాయన, శంకరమ్మకి ఎందుకు ఇవ్వలే నాయన అని ఎందుకు అడగలేదు? ఇవాళ వాళ్ళ పళ్ళు రాలగొడుతుంటుంది కదా. మరి అప్పుడు నువ్వు ఉద్యమకారులందరినీ కూర్చోబెట్టినప్పుడు పైసలేమో రాలినాయి అప్పుడు, అంటే ఇప్పుడేమో పళ్ళు రాలగొడతావు అంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత నీకు పదవి లేదు కాబట్టి వాళ్ళ పళ్ళు రాలగొడతా అంటున్నావు. అది చాలా తప్పు. నేను అనేది ఏంటంటే తెలంగాణ అస్తిత్వము మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అల్లరి సృష్టించి తెలంగాణ పేరు చెప్పుకొని మీ కుటుంబం బాగుపడేది 5 పదవులు పొందిరు, కోట్లాది రూపాయలు దండుకున్నారు. మళ్ళీ ఇప్పుడు నీకు ఏం పదవి లేదు కాబట్టి ఏదో నువ్వు ఇలా పార్టీ పెట్టుకొని మళ్ళీ సెంటిమెంట్ రగిలించి తెలంగాణ పిల్లల్ని చంపుతారు మీరు. మీ కొంపలు ఎవరు చావడు. చేసేసి సెంటిమెంట్ రగిలించేసి మళ్ళీ రెచ్చగొట్టేసి ఎవరిని చంపుదామనుకుంటున్నావమ్మా? ఎవరు పండ్లు రాలగొడతావమ్మా? ఇవాళ తిరిగి నీ పండ్లు రాలగొడతా అని వాళ్ళే అన్నారు అనుకో, మీ పరిస్థితి ఏంది? నువ్వు తెలంగాణ బిడ్డవి. ఇలా నిన్నన్నా కూడా మాకు బాధనే, కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా సోయుండి మాట్లాడాలి. మీరు మామూలు వ్యక్తి కాదు కదా. ఇప్పుడు మీరు ఒక పార్టీకి అధ్యక్షులు, మీకు ఒక పార్టీ పెట్టుకున్నారు అంటే ఇప్పుడు ఇన్ని రోజులు రాలగొట్టని పండ్లు అప్పుడు పైసలు రాలని మూసుకున్నావు. ఇప్పుడు ఏం లేదు కదా, ఆంధ్ర పెత్తనదారులు అంటున్నావు. మరి మీ నాయన ఆంధ్ర పెత్తనదారులే చేపల పులుసు తిన్నారుగా జగన్, మరి మన రోజా ఇంటికి పోయి. మరి అప్పుడు ఎందుకమ్మా, మరి ఎందుకు తినొచ్చిరమ్మా అప్పుడు? మీ నాయన మన తెలంగాణ రైతుల పైసలు తీసుకుపోయి పంజాబ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదమ్మా? ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాలి కదా. రాయలసీమ రత్నాల సీమ అంటే అప్పుడేమో నోరు మెదపలే, అప్పుడు నీకు పదవులు ఉన్నాయి, ఎవ్వడు కనిపించలే. ఇవాళ దిగుతున్నావు, అమరవీరులు అంటున్నావు. మరి 10 సంవత్సరాల అమరవీరుల కుటుంబాలు ఎందుకు పరామర్శించలేదు? వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఆదుకోలేదు? నేను అమరవీరులను గుర్తించి నేను వాళ్ళ బాధ నుంచి వాళ్ళ ఇవాళ శంకరమ్మకి కాంగ్రెస్ సమయంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మహిళా కమిషన్లో ఆమెకు ఒక మంచి పదవిని ఇచ్చిండ్రు, ఒక గౌరవం ఇచ్చిండ్రు. పదవి పక్కన పెట్టినట్టయితే ఆమెను ఒక గౌరవించిరు. చాకలి ఐలమ్మని ఉద్యమకారులని ఇలా ఐలమ్మ మన్మరానికి ఒక పదవి ఇచ్చి ఆమెను గౌరవించింది. ఇదే కాలికి గజ్జగట్టిన గద్దరన్నని ఎందుకు మీరు పక్కన పెట్టిరు? ఇదే విమలక్కని ఎందుకు పక్కన పెట్టిండ్రు మీరు? విమలక్క పాట పాడింది, ఇలా ఉద్యమానికి ఊతరు పోసిన విమలక్కను పక్కన పెట్టిన చరిత్ర మీది. నువ్వు ఎవరినో పండు రాలగొడతా అంటున్నావు, వాళ్ళందరూ తిరిగి నీవు రాలగొడతావంటే నీ పరిస్థితి ఏంది కవితక్క? నువ్వు తెలంగాణ జాగృతి నుంచి నేను అడుగుతున్నా ఈ వేదిక ద్వారా, అందరు శ్రీ అన్నను ఎందుకు గుర్తించలేదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు? మరి నేనొక్కటి అడుగుతున్నా, మరి ఇవాళ మీరు టీఆర్ఎస్ అంటున్నారు కదా, గతంలో మీరు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని చేసుకున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కదా, మరి తెలంగాణ కాదు కదా. మరి తెలంగాణతోని పేగబంధం తెగిపోయింది మీ నాయనకు, మీ నాయనతోని పేగబంధం తెగిపోయింది నీకు. మీ ఇంటి పంచాయతీలు తీసుకొచ్చి ఉద్యమకారులకు ఎట్టేసి ఆంధ్రాలకు లడాయిలు పెట్టి ఏం చేద్దామనుకుంటున్నారు తెలంగాణ? మన తెలంగాణ మనకు వచ్చింది. మీ నాయన రెండు సార్లు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అమాయంలో ప్రజలందరూ మంచిగా ఉన్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారు? మన తెలంగాణలో పెత్తనం చేస్తాను ఎవరు రావట్లేదు. అట్లా వచ్చినప్పుడు మన తెలంగాణ వల్ల మనం అందరం ముందలుంటాం. అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వేరు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 2.0 అని చెప్పేసి అంటా ఉన్నది. అప్పుడేమో
ఆ టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ సాధించడం, ఇప్పుడు ఇది వేరే టీఆర్ఎస్ పార్టీ తట్టుకోలేరు. అప్పుడు తెలంగాణ కొట్లాడి కవితమ్మకు నిజామాబాద్ ఎంపీ పదవి ఇచ్చిర్రు. అది ఓడిపోగానే నాయనో నాకు పదవి లేదనగానే ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఈ ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఉద్యమకారుల కుటుంబానికి ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇవాళ నా తెలంగాణ అన్నదమ్ముల్లో ఇంతమంది చచ్చిపోతే ఇలా కేసీఆర్ కుటుంబంలో 5 ఉద్యోగాలు తీసుకున్నారు, 5 ఉద్యోగాలు 5 పదవులు తీసుకున్నారు. మరి ఎందుకు మరి కేసీఆర్ కుటుంబంలో ఒక్కడు కూడా తెలంగాణ కోసం చచ్చిపోలేదని అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమకారుడు నేను కాదనను. ఇవాళ అందరము కవితతో పాటు మేము చేయలేదు ఉద్యమాలు. నేను నా మీద కూడా ప్రతి కేసులో కవితతో పాటు నేను కేసు పెట్టించుకున్నా. మేము ఇలా రైల్వే కేసు కానివ్వండి, ప్రతి దగ్గర వంట వార్పు కానివ్వండి, మేమందరం ఇవాళ మాతో పాటు మన యొక్క సరోజ చాలా మంది, సుశీల, వీళ్ళు, ఉమాక, ఇంతమంది ఉన్నాం. ఎవరికేం పదవులు ఇచ్చిండ్రమ్మా మీరు? నువ్వు 2 పదవులు అనుభవించినావు. అప్పుడు మనుషుల వాడు కనిపించలే నీకు. మళ్ళీ ఇప్పుడు పదవి పోకపోయేసరికి ఏకాక అయ్యేసరికి ఇవాళ ఆంధ్రలో పండు రాలగొడితే తెలంగాణను రెచ్చగొట్టేసి తెలంగాణ రావణ కష్టం చేద్దాం అనుకుంటున్నావు. 100% మన తెలంగాణ మనదే. అందరు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. వాళ్ళ బాధ్యత కూడా మనం తీసుకోవాలి. కానీ నీ ఒంటి మీద సోయండి మాట్లాడు. నువ్వు ఇవాళ ఎవరైనా రెచ్చగొట్టేసి సేమ్ గతంలో ఏం చేసారు గిట్నే కదా, ఇదే హరీష్ రావు గ్యాస్ను బోసుకో అని చెప్పేసి లాస్ట్కి అగ్గిపెట్టలేదని చెప్పి ఉద్యమకారులని అట్లా రెచ్చగొట్టిన చరిత్ర కేసీఆర్ కుటుంబాన్ని. ఇవాళ ఎవరిని చంపుదామనుకుంటున్నారు? శాంతియుతంగా పోరాడండి, పార్టీ పెట్టుకున్నారు, తెలంగాణ అస్తిత్వం కాపాడు. మీ నాయన నిలదీ. నువ్వు మీ నాయన నిలదీయకుండా మీ ఇంటి పంచాయతీలు తీసుకొచ్చి తెలంగాణలోకి రుద్దకండి. ఒక్కటే చెప్తున్నాను, మీ విజన్ ఏంది, మీరు దేనికోసం కొట్లాడుతున్నారు అనే దాని గురించి మీరు మాట్లాడండి. ఇంకొక పక్కన అంటే ముఖ్యంగా ఆంధ్ర వలస పాలకులు అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ తెలంగాణలో తిష్ట వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ప్రజల్ని మళ్ళీసారి రెచ్చగొట్టేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ రాబోతా ఉన్నాడు, ఏదో సభ పెట్టబోతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు అవమానించినటువంటి పవన్ కళ్యాణ్ అలాగే తెలంగాణ వాళ్ళ పట్ల ఆయన గతంలో కూడా మాట్లాడడం జరిగింది. కొబ్బరి తోటలు అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి కొబ్బరి తోటలు అంతా కూడా తెలంగాణ వాళ్ళ యొక్క దిష్టితాలకి ఎండిపోతున్నాయని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ అసలు తెలంగాణ గడ్డపైనే అడుగు పెట్టకూడదని చెప్పేసి కూడా తెలంగాణ వాదులు కావచ్చు, మీ మంత్రి కూడా నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇక్కడ తెలంగాణలో సభ పెట్టుకునేందుకు ఏ విధంగా ఉండబోతా ఉంది? మనం ఒక్కటే ఏంటంటే తెలంగాణ రానప్పుడు ఉద్యమం వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ సీఎం వేరు, ఆంధ్ర సీఎం వేరు. దీంట్లో మాట్లాడుకోవడానికి ఏమీ లేవు. తెలంగాణలో పార్టీ కానీ తెలంగాణలో ఉండడానికి కానీ ఎవరైనా ఎక్కడైనా భారతదేశంలో ఎవరు ఎక్కడైనా ఉండే అది మనకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొంతమంది చాలా మాట్లాడారు. ఆ మాట్లాడినప్పుడు కొంతమంది తెలంగాణ వాదులు మనసును నొచ్చుకున్నారు. దానికి మీరందరూ కూడా వాళ్ళకి నేను తెలంగాణలో అడుగు పెడుతున్నా, అప్పుడు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నన్ను మీ వాడిని అనుకొని క్షమించమని చెప్పి ఒక మాట అంటే సరిపోతుంది. ఎందుకంటే తెలంగాణలో గుండెలో పెట్టుకుంటారు అందరినీ. ఇవాళ మనం అనేది ఏంటంటే ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, ఎవరైనా ఎక్కడ ఉండొచ్చు. మన తెలంగాణ మనది. మన తెలంగాణకి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 2వ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఫస్ట్ సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాళ్ళ సొంత లాభాల కోసం వాడుకోవద్దు. తెలంగాణలో ఇవాళ తెలంగాణ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండి. ఎవరి ఇంట్లో పడితే ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఏమేయాలి తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఇవాళ కూడా తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పుకునేటోళ్ళకి చెప్తున్నాను నేను. పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునేటోళ్ళది. మీరు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, మీ వల్ల సమాజానికి ఏం వచ్చింది అనేది తెలంగాణ ప్రజలు ఇక్కడ నమ్ముతున్నారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ శాంతి భద్రతల విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు. ఎవరైనా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అందరం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే శాంతియుతంగా ఉంది. తెలంగాణ పోరాటంలో 1200 మంది చచ్చిపోయినాం ఇప్పటి వరకు. ఇప్పటికే చాలా ఇబ్బందులని, ఇప్పటికీ ఆ లోటు ఇంకా తీర్చలేనిది. కాబట్టి రెచ్చగొట్టకుండా, విధ్వంసాలు సృష్టించకుండా ఎవరి పని వాళ్ళు చేసుకొని పోవాలి. తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఉండొద్దని ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉండొద్దని ఎవరు చెప్పట్లేదు. ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, లాహోర్ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర ఉన్నారు, అందరు ఉన్నారు. అందరితో పాటు మీరు కూడా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసి తెలంగాణ వాదుల మీద మీరు ఎప్పుడు కూడా వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడం కానీ రెచ్చగొట్టే పదాలు అనేది ఏ పార్టీ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలంగాణలో ఇంకా కూడా ఆంధ్ర నాయకులకు సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టడం ఏంటి అన్నటువంటి ఒక విమర్శ కూడా బలంగా వినపడుతున్నటువంటి ఈ సందర్భంలో మీ అభిప్రాయం ఏంటి? తమ్ముడు, నేను ఒకటి ఎన్టీ రామారావు గారు, ఇవాళ ఎన్టీ రామారావు గారు మహిళల కోసము మీరు ఎన్టీ రామారావు మహిళల కోసం మీరు చూసిండు కదా, ఆస్తి ఎక్కువ విషయంలో, తర్వాత ఈ సర్పంచ్ విషయంలోనే కానీ సర్పంచులు ఒక ఇన్ని విషయాలలో కూడా తను చాలా ఎన్టీ రామారావు గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సీఎంగా ఉన్నారు. కాబట్టి ఎన్టీ రామారావు అందరికీ ప్రజలకు సేవలు చేసిండు. తెలంగాణలో కూడా ఉన్నారు కదా, గద్దర్ లాంటి వాళ్ళు కావచ్చు, అందశ్రీ లాంటి వాళ్ళు కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు గద్దర్ అన్నకి మీరు అవార్డులు కూడా ప్రకటించడం పేరు మీద
అందశ్రీ గారి పాడ కూడా మోసి మీరు చేసిన సేవలు మేము జన్మలో మర్చిపోలేమన్నారు. ఇంకొకటి, ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది జర్నలిస్టులు పనిచేశారు. వాళ్ళందరినీ కూడా గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది. తప్పకుండా తెలంగాణ ఉద్యమకారులను ఎట్లయితే గుర్తిస్తున్నారో తెలంగాణ జర్నలిస్టులను కూడా గుర్తించి వాళ్ళ కుటుంబాలు కూడా అహర్నిశలు పనిచేసారు. ఇవాళ మనం ఉద్యమం చేయగానే కాదు, జర్నలిస్టులు మొత్తము ఇవాళ కంటికి కనిపించే విధంగా దేశవ్యాప్తంగా వాళ్ళ ద్వారానే తెలంగాణ వచ్చింది. తెలంగాణలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు మనం గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అనంటే జర్నలిస్టులు లేకపోతే ఇలా తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతంగా జరిగేది కాదు. కాబట్టి మనమందరం సమన్వయం పాటించి సాధించుకున్న తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలంటే ఇందులో అందరూ భాగస్వాములు కావాలి. ఉద్యమకారులు కావాలి, విద్యార్థులు కావాలి, జర్నలిస్టులు కావాలి, అందరికీ పాత్ర ఉంది. ఇవాళ కేసీఆర్ కుటుంబం వల్లనే తెలంగాణ రాలేదు. కాబట్టి దయచేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు కూడా మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో అంటే అప్పుడు ఉన్నటువంటి జాగృతితోటి కావచ్చు, కవితతోటి మీరు కూడా పోరాటం చేసినటువంటి ఈ అన్ని కూడా విజువల్స్ కావచ్చు, ఫోటోలు అన్నీ కూడా బాగా ఇప్పుడు కనబడతా ఉన్నాయి. సో అప్పట్లో కూడా మీరు ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి భూమిక పోషించడం జరిగింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ పదవులు రాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో సైతం కూడా ఏ విధంగా కూడా పదవులు రాలేదు. అంటే ఉద్యమకారులని కాంగ్రెస్ పార్టీ కూడా అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, గుర్తించట్లేదు. సో మీరైతే ఉన్నది, గజ్జలకాంతం గారు అయితే ఉన్నది, ఇంకా ఓయూలో ఉన్నటువంటి చాలామంది తెలంగాణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా పోరాటం చేసినటువంటి వాళ్ళకి గుర్తించడంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విఫలమైపోతుంది అన్నటువంటి ఒక ఆరోపణ సైతం కూడా కాంగ్రెస్ పార్టీ పైన వినబడుతుంది. దీనికే సమాధానం చెప్తారు? దానికి రేవంత్ రెడ్డి గారు, వాస్తవానికి నేను తెలంగాణ జాగృతిలో చాలా ఫైట్ చేశాను. నా మీద కూడా 30-40 కేసులు ఉన్నాయి. ప్రతి తెలంగాణ కవితతో పాటు A1 ఆమె అయితే A2 నేనును. మీరు ఎక్కడ విజువల్స్ చూసుకున్నా కూడా తెలుస్తుంది. మేము అసెంబ్లీ ముట్టడిచ్చిన రోజు అయితే ముళ్ళకంచెల మీద పడ్డాము. ఆ రోజు హెల్త్ పరంగా కూడా ఉంది. లాఠీ చార్జీలు జరిగినప్పుడు కూడా ఇదే నాకు మినిస్టర్ భవన్ దగ్గర కూడా లాఠీ చార్జీలు నా మీద 30 మంది పోలీసులు నా మీద లాఠీ చార్జ్ చేసినప్పుడు ఇక నాకు దెబ్బ కూడా జరగడం జరిగింది. నాకు ఉన్న ఆభరణాలు కూడా పోయినాయి, మొత్తం చీర కూడా జరిగింది. ఎప్పుడు కూడా నేను నా తెలంగాణ పోరాటం అని చెప్పేసి నేను తెలంగాణ మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిని నేను. తప్పకుండా నాకు ఆ ప్రభుత్వంలో నాకు గుర్తించలేదు. ఈసారి రేవంత్ రెడ్డి గారు గుర్తిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. దానికి ఒక కమిటీ కూడా వేశారు, తెలంగాణ ఉద్యమకారుల కమిటీ వేసి ఎవరెవరు తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయొచ్చిండ్రు, కేసులైనాయి, అలాంటి వాళ్ళని గుర్తించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తప్పకుండా మరి ఈ విషయంలో నేను మాత్రం డెఫినెట్గా తెలంగాణ ఉద్యమకారులు నాకు కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకు అనంటే నాతో పాటు కొన్ని వేల మంది వాళ్ళ మా మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి తప్పకుండా నిన్న మహేష్ గారు కూడా మాట్లాడిండు, తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసే వాళ్ళందరూ కూడా మంచి అవకాశం కల్పిస్తామన్నారు. ఒక వాయిస్ తెలంగాణ కోసం ఎవరు మాట్లాడుతున్నారు, ఒక ప్రజల సంక్షేమం కోసం ఎవరు పెద్దపీట వేస్తామంటే దాన్ని శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని నాది అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు నా రాజకీయ చరిత్ర దాదాపుగా 23 సంవత్సరాలు. నాది ఎక్కువ శాతము ఒక మహిళా జేఏసీ కూడా నేను పెట్టేసి మహిళలను మమేకం చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి నేను. తెలంగాణ జాగృతిలో తెలంగాణ అస్తిత్వం కాపాడుకోవడం, బతుకమ్మ విషయంలో తెలంగాణ జాగృతికి నేను 2వ స్థానంలో ఉండి మహిళా కన్వీనర్గా పనిచేసిన. కానీ ఆమె 2 పదవులు తీసుకుంది. నాతో పాటు పనిచేసిన వాళ్ళకి ఒక్క పదవి కూడా రాలేదు. అయినా కూడా మేము ఎప్పుడు కూడా ఆమెను నేను ఒక మాట అనలేదు. మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టి మళ్ళీ రెచ్చగొడుతుంది కదా, అట్లా ఎంతమంది జీవితాలు నాశనం చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు అనే దానికి నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి కవిత రెచ్చగొట్టగానే మీరు రెచ్చిపోకండి, దయచేసి చెప్తున్నా. ఇప్పుడు జాగృతిలో పనిచేసిన వాళ్ళు కూడా మీరు తనని ముందే తనతోని మీరు డిసైడ్ చేసుకొని మాట్లాడండి. రేపు మీకు ఏది కావాల్సినా, మీకు ఏది మంచి జరిగినా చెడు చేసుకొని చూసుకోవాల్సిన బాధ్యత కవిత గారి మీద ఉంది. ఎందుకంటే కవిత గారు నేను స్వాగతిస్తా. తను ఒక మొండి మనిషి, ఏదైనా సాధించగలుగుతుంది. కానీ తను మార్చుకోవాలి మైండ్ సెట్. ఎందుకంటే నా కోసం, ఉద్యమం కోసం, తెలంగాణ కోసం, ప్రజల కోసం పోరాడిన వ్యక్తులకు కూడా మనం గౌరవం కల్పించాలనేది అది మాత్రం మీరు గుర్తించాలి. నేను ఒక్కనే బతకాలి, నేను ఒక్కదాన్నే ఉండాలి, నేనే నీరంజన అనే మాట వాడొద్దు అని నేను చెప్తున్నా. అది నేను చెప్తున్నాను. తప్పకుండా ఒక్కటే చెప్తున్నా, తెలంగాణలో అందరు బాగుండాలి, ఎలాంటి విధ్వంసాలు జరగకూడదు, అందరు బాగుండాలి. అందరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అయిపోయిన తెలంగాణని ఇప్పుడు మన తెలంగాణని ఎవ్వరూ విడగొట్టలేరు. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నంత వరకు మన తెలంగాణ మనం సాధించుకున్నాం. ఇది అందరు సాధించుకున్న తెలంగాణ. కాబట్టి జర్నలిస్టులకి గుర్తింపు రావాలని చెప్పి ఒక అక్కగా నేను కోరుకుంటున్నాను.